సర్వేలో భాగంగా మధిర నియోజకవర్గానికి అయితే రావడం అయితే జరిగింది. సమీప గ్రామాల్లో కూడా రావడం అయితే జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించిన నియోజకవర్గం. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా ఎట్లా ఉందమ్మా? బట్టి కుమార్ గారు ఆ, మా అన్నయ్య ఆ, మంచిగా జరుగుతుంది. ఉమ్. మంచిగా చేస్తారా పనులు చేస్తున్నాయని? చేతనే ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? ఫ్రీ బస్సు బాగానే ఉందిలే కానీ ఒక్కొక్క కాడ కొద్దిగా వరట ఎక్కువ కాడ వాళ్ళు వస్తాయి ఆ, కానీ గవర్నమెంట్ నట్టపోతుందేమో లేకుంటే ఈ బస్సులు పెట్టకుండా ఉన్నట్టయితే బాగుంది అనిపిస్తుంది నాకు. ఆ, అది పెట్టడం వల్ల ఒక్కొక్కడు కొట్టుకుంటారు భూమికి కమ్మాలు అటు ఇటు తిరగటం అవుతుంది. ఆ. అంటే ఇట్లా మేము బట్టి తిరగం. విక్రమార్క ఇటు వస్తారా ఆయన చూస్తారా? ఆయన మంచిగానే చేస్తాడండి. ఇప్పుడు కూడా మంచిగానే చేసిండు. ఆ, ఆయన మంచిగా చేస్తాడు. ఆయన అంటేనే మాకు ఇష్టం. ఆయన అంటే, ఆ, చాలా చాలా ఇష్టం. ఆ. సిపిఎం కూడా నాకు ఇల్లు ఇలే ఆ, వచ్చి 2 మాటలు వస్తే ఆ, అన్న ఇచ్చిండు మమ్మీ ఇచ్చిండు. ఆ. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం రాలేదు. ఏం రాలేదయ్యా. ఇప్పుడు వచ్చినాక వచ్చినాయా? వచ్చింది. ఇందిరా మిల్లు వస్తున్నాయా? వస్తుంది. ఇట్లా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? ప్రియా 500 రూపాయల సిలిండర్ వస్తుందా? 500 రూపాయలు సిలిండర్ అంటే మరి బ్యాంక్ అకౌంట్ లో పైసలు పడతాయి? బ్యాంక్ అకౌంట్లు పడుతున్నాయి. పడుతున్నాయా? నాకు పడుతున్నాయి. ఆ, కొంతమంది పట్టలేదు అంటారు. అది కాటు పావలంతో వాళ్ళ పట్టలే. ఆ. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. ఆ, ఇప్పుడే ఈ రోడ్లు బాగు చేయటం ఎంత ఖర్చు వచ్చి ఎంత ఖర్చు ఆ, అంత బరాయిస్తాను అంటే మాటలు కాదు అది. ఆ, ఆ. ఇట్లా మీ మహిళలు ఏమనుకుంటారు బస్సులో పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ? మహిళలు అనుకోరండి ఇంకా ఇంకా మంచి చేసినా కానీ మహిళలో మంచితనం అనేది రావట్లే. ఆ, ఆ. రావట్లే. ఎట్లా మీకు 2500 కూడా ఇస్తారు? ఒక్కొక్కళ్ళు అంటారు ఏంది ఆయన సొమ్ము ఇంట్లో సొమ్ము ఇస్తారని నీకు ఎవరు ఇస్తారు ఇంట్లో సొమ్ము ఆయన ఉండగా ఇచ్చిండా నేను అక్కడికి అంటూనే ఉంటా. ఆ, యాడనైనా వాళ్ళ మీద మాట పడుకొని నేను పోరాడుతూనే ఉంటా. ఆ, ఆ. ఎట్లా అంటే 2500 మహాలక్ష్మి కింద ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేదు అని ఏమైనా అనుకుంటున్నా? అనుకుంటారు. ఇంకా చీరలు కూడా పంపిస్తా అంటారు కదా, 800 రూపాయల చీర మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు పంపిస్తా అంటారు. ఇట్లా అందరికి ఇస్తే మంచిగా ఉంటుందా, మహిళా సంఘం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది? అందరికి ఇవ్వాలండి. కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుంటే పెద్ద ప్రాబ్లం అయింది. అంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన ఎట్లా ఉండే? కేసీఆర్ ఇచ్చినప్పుడు మరి ఆయన ఇచ్చినట్టు మేము తీసుకున్నాం. మరి ఎట్టున్నాయి ఏమన్నాయి అని మేము చెప్పలేముగా. ఆ, అట్లా ఇచ్చిండు. ఇప్పుడు కూడా అందరికి ఇస్తే మంచిగా ఉన్నట? అందరికి ఇస్తే మంచిగా ఉంది. కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ ఏమన్నా పనులు అవుతున్నాయా? కాంగ్రెస్ వచ్చినాక పనులు అంటే మామూలుగా అవుతున్నాయి కానీ కొంచెం మాత్రం ఇబ్బందిగానే ఉంది. ఉమ్, ఉన్న పథకాలల్లో ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందిగా మారింది. ఉమ్, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది. ఉమ్, ఒక్కొక్కళ్ళు ఇంట్లోకి ఒక రోజు ఇదివరకు కిరాయి చేస్తే రోజుకి 800 తోలేది. ఉమ్, ఇప్పుడు 300 200 తోలటానికి కూడా కష్టంగా ఉంది. ఉమ్, ఇంటికి పోతే భార్య పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఉమ్. అందువల్ల ఆటో ఫ్రీ బస్ తీసేస్తే ఆటో డ్రైవర్లు కొంచెం బాగుపడుతుంది మా కోరిక. ఇప్పుడు స్థానికంగా ఎటువంటి పథకాలు అందుతా ఉన్నాయి? ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఎంతవరకు అందుతా ఉన్నాయి? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, ఆధార్ కార్డు ఇది మన రేషన్ కార్డు ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, సన్న బియ్యం. సన్న బియ్యం ఇచ్చిండు, ఉమ్, మళ్ళీ ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఉమ్, ఇంత బాగానే ఉంది కానీ ఈ ఫ్రీ బస్ వల్లే ఇబ్బంది బాగా ఉంది. ఆ ఫ్రీ బస్ తీసేసి ఉమ్. మంచిగా పేదవాళ్ళకి తలగింత ఇస్తే మంచిగా ఉండదు మా ఆలోచన. అంటే మీరు సర్పంచ్ అంటారు, ఎట్లా ఉంది అంటే గతంలో ఎట్లా ఉండే సర్పంచ్ పదవి? ఇప్పుడు లేదు, సర్పంచ్ పదవులు లేవు, ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఏమనుకుంటారు మాజీ సర్పంచ్ అంటారు? రోడ్లు బాగలేదు, ఈదు లైట్లు లేవు, ఆ, కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మురికి బజార్లు, మురికి రోడ్లు, సైడ్ కాలాల్లో డ్రైనేజీ తీసేవాళ్ళు లేరు. ఉమ్, సైడ్ కాలాల్లో కెమికల్ వేసేవాళ్ళు అంత ముందు. ఉమ్, డెంగ్యూ మలేరియా రాకుండా, జ్వరాలు రాకుండా అన్నిటికీ చూడటానికి అప్పుడు సర్పంచ్ ఉంటే అన్ని బాధ్యతలు ఉండేది. ఉమ్, ఇప్పుడు ఆ సెక్రటరీ దగ్గర డబ్బులు లేవు, గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేవు. ఉమ్, వాటి వల్ల ఏం వర్కులు చేయలేకపోతున్నారు. దానివల్ల కొంచెం జనాలకు కొద్దిగా హాస్పిటల్ పోవడానికి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. తర్వాత ఆటో వాళ్ళది చాలా భయంకరంగా ఉంది. పక్క రాష్ట్రంలో రేపు దసరాకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రం ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇంతవరకు ఆటో వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు. వాళ్ళ వల్ల ఏడిపిస్తున్నారు ఆటో వాళ్ళని. ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఆటో కుటుంబాలు వీళ్ళంతా కూడా మధ్య రకం కుటుంబాల వాళ్ళం. దీనివల్ల బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి తీవ్రం దెబ్బ పడ్డది. ఇట్లా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు బస్ ఛార్జీలు ఉన్నప్పుడు మాకు ఆటోలకు ఎక్కడికంటే అక్కడ 10 మందిని ఎక్కించుకొని పోయినా మా ఆటో పోలీసు వాళ్ళు ఆపేవాళ్ళు కాదు, కాగితాలు అడిగేవాళ్ళు కాదు, అసలు ఏం అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు మాకు ఫ్రీ బస్సు పెట్టి మేము లగేజీ జనాన్ని వేసుకొని 4-5 వేసుకొని పోతున్నా, ఫోటోలు తీయటం, ఫైన్లు కట్టేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి బండి ఆపటం, సీల్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఇన్కమ్ లేదు, ప్లస్ ఏదో ఒకటి పట్టుకొని వెళ్తున్నాం.
దానికి తగ్గట్టు ఇప్పుడు పోలీసులు ఫోటోలు తీయటం ఇన్కమ్ ఇవన్నీ చాలా ఇబ్బందులుగానే ఉన్నాయి. ఎట్లా భట్టి గారు మీకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎట్లా ఉంది తను ఇప్పుడు మంచి పొజిషన్ లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? బట్టి గారు ఇప్పుడు మా మా మదర్ నియోజకవర్గంలో మా మండలంలో మొత్తం రింక్ రోడ్లు ఒకటి, స్కూళ్ళు కాలేజీలకి అన్నిటికి కొంచెం నిధులు ఇచ్చి అవన్నీ వర్కులు జరుగుతూనే ఉన్నాయి, మంచిగానే ఉంది. గత ప్రభుత్వంలో రైతులకి బాగా జరిగింది, ఈ ప్రభుత్వంలో రైతులు అంటే రైతుల కంటే అప్పుడు బాగా యూరియా కట్టలు పుష్కలంగా దొరికినాయి. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది. ఇప్పుడు దాన్ని యూరియా తగ్గించి లిక్విడ్తో మనం బయట నుంచి తేకుండా ఇక్కడ నుంచి మన మన భారతదేశాన్ని మెటీరియల్ వాడాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దానివల్ల వాళ్ళు బయట నుంచి తేలేకపోతున్నారు. ఈ కొంచెం రైతులకు యూరియా కట్టలు చల్లుకుంటే అయిపోద్ది అన్నారు. ఈ లిక్విడ్ అంటే కొట్టిన వాళ్ళకి ట్యాంక్ 50 రూపాయలు అంటే కొట్టడం ఒక 250 రూపాయలు అవుతుంది, కొట్టడం ఒక 500, 750 ఖర్చు వస్తుంది. అదే కట్ట ముందు చల్లుకుంటే ఆ రైతు చల్లుకుంటాడు కాబట్టి 270 రూపాయలతో అయిపోద్ది. దాని గురించే ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నారు అంటున్నారు. ఇక ప్రభుత్వాలు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం అనేది అది కామను. అది మేము చెప్పకూడదులే, కానీ ముందు మా ఆటో వాళ్ళకైతే కొంచెం న్యాయం చేస్తే బాగుంటది అనేది ఆలోచన. కేసీఆర్ అవినీతి చేసిందని అంటూ ఉన్నారు, నమ్ముతున్నారా? కాలుష్యం ఇక ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ అనుకుంటే మనం అనుకుంటాం ఏదో పుట్టిస్తారు ఏదో చేస్తారులే, కానీ ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత బాగానే ఉందిలే, కానీ కొంచెం ఇప్పుడు అంతా కొద్దిగా ఇబ్బందినే ఉందిలే. రాష్ట్ర ఇన్కమ్ లేదు, వాళ్ళు దేన్ని సర్దుబాటు చేయలేకపోతున్నారు. అతికి మించి హామీలు ఇవ్వటం వల్ల ఒక గ్రామంలో కరెంటు బిల్లు వచ్చేసి నెలకు వచ్చేసి 3 నుంచి 5 లక్షలు వసూలు చేసేవాళ్ళు. వాళ్ళకి జీతాలు ఒక్కొక్కరికి 70,000, 80,000, 90,000 ఉండేవి. ఆ జీతాలన్నీ ఇప్పుడు ఏరే నిధుల నుంచి తీసి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఆర్టీసీ డ్రైవర్లకి, కండక్టర్లకి, మెకానికులకి, డిఎంలకి, ఏఎంలకి, ఆర్ఎంలకి వీళ్ళందరికీ శాలరీ ఇవ్వాలంటే దాంట్లో వచ్చిన ఇన్కమ్తోనే ఇచ్చేవాళ్ళు. ఆ ఇన్కమ్ అంతా ఈ బస్సులు డీజిల్కి వీటికి వాటి కిరాయిలకి ఇచ్చేసి వాళ్ళు రొటేషన్ చేయడంలో కొంచెం ఈ ఉచిత పథకాలు ఎక్కువ పెట్టడం వల్ల దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. పార్టీ పెట్టబోతా ఉందని వార్తలు కూడా వస్తుంది. సపోర్ట్ ఇక కవితదే ఉందిలేండి, ఆమె ఇంటికి పోద్దులే, ఏముండదులే, కవిత గురించి ఏముంటది.